మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో కుడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనములు. దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప మహాకృపను బట్టి మనందరము ఇప్పుడు ఏకంగా కూడుకొని ఇక్కడ ఉన్నాము. మరి నిన్న ఒక స్పెషల్ డే జరిగింది. ఏంటది? గుడ్ ఫ్రైడే. రేపు ఇంకొకటి జరుపుకోబోతున్నాం. అదేంటి? ఈస్టర్. యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట చెప్పారు అందరితో. ఏంటా మాట? 3 రోజుల్లో మరలా మనిషి కుమారుడు తిరిగి లేస్తాడు. ఎన్ని రోజులు? 3 రోజులు. ఆయన చనిపోయింది ఎప్పుడు? నిన్న చనిపోయారు. నిన్న 1, ఈరోజు 2, రేపు 3. అయితే ఆయన చనిపోయింది ఎప్పుడు? మధ్యాహ్నం 3 చనిపోయారు. 3:30 ఇప్పుడు ఆయన 3 అట్లా చనిపోతే ఆ రోజు లెక్కేస్తారా? సగం డే వెళ్ళిపోయింది. అంటే ఎప్పటి నుంచి లెక్కేస్తారు? మన క్యాలెండర్ ప్రకారం ఇప్పటి నుండి లెక్కేస్తారు. 1, 2. 3వ రోజు ఎప్పుడు వచ్చింది? సోమవారం. మరి ఎందుకు మనం ఓన్లీ సండేనే జరుపుకుంటున్నాం 3వ రోజుగా అనేటువంటిది ఈరోజు మనం చూస్తాం. కొంతమంది ఒకే తేల్చేస్తారు. ఏంటా లెక్క అనంటే వాళ్ళ క్యాలెండర్ ప్రకారం 3 రోజులు, మన క్యాలెండర్ వేరు. వాళ్ళ క్యాలెండర్ ఎందుకు ఆ విధంగా ఉందో చూద్దాం, మన క్యాలెండర్ ఎందుకు ఈ విధంగా ఉందో చూద్దాం. మొట్టమొదటిగా క్వశ్చన్ గమనిద్దాం మనం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 40వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 40వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 40వ వచనం. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగళము కడుపులో ఎలాగుండెనో అలాగు మనుష్య కుమారుడు 3 రాత్రింపగళ్ళు భూగర్భములో ఉండెను. ఎన్ని రాత్రులు ఎన్ని పగళ్ళు? 3 రాత్రులు 3 పగళ్ళు కలిపితే ఎన్ని రోజులు? 3 రాత్రులు 3 పగళ్ళు కలిపితే ఎన్ని రోజులు? 3 రోజులు. అంటే రోజుకి ఎన్ని పగళ్ళు ఎన్ని రాత్రులు? ఒక పగలు ఒక రాత్రి, ఒక పగలు ఒక రాత్రి, ఒక పగలు ఒక రాత్రి. అంటే ఎన్ని రోజులైనాయి? 3 రోజులైనాయి. అంటే 3 రోజులు భూగర్భంలోనే ఉంటాడు. 3వ రోజు తర్వాత లేస్తాడంట. మళ్ళీ ఇంకో వచనం చూద్దాం. ఇంకో వచనం వింతగా ఉంటుంది. అదే మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనం. ఇక్కడ వ్యత్యాసాన్ని గమనిద్దాం మనం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనం. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న మాట. ముందు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తారు. ఏమని? యోనా ఏ విధంగా అయితే చేప కడుపులో 3 రోజులు ఉన్నాడో అలాగే మనిషి కుమారుడు కూడా ఎవరి మూలంగా చనిపోతాడు? పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను చంపబడి 3 రోజులు భూగర్భంలో ఉంటాడు. 3 రోజులు ఉంటాడు అని ఉంది. ఓకే, 3వ రోజు కంప్లీట్గా ఉంటాడని ఉంది. అంతే కదా? ఇంకో వచనం చూద్దాం మళ్ళీ. మార్కు సువార్త 8వ అధ్యాయము 31వ వచనం. మార్కు 8:31.
మరియు మనిషి కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి 3 దినములైన తరువాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింపనారంభించెను. ఎన్ని రోజుల తర్వాత అంట? 3 రోజులు అయిన తర్వాత. అంటే ఎన్నో రోజు అది? 4వ రోజు. ఇక్కడ ఏమనుంది? 4వ రోజు లేస్తాడు. ముందేం చూసాం? 3 రోజులు భూగర్భంలోనే ఉంటాడు, తర్వాత 4వ రోజు. ఈ వచనాలన్నీ ఎవరు చెప్పారు? వేరే మనుషులు ఎవరు చెప్పారా? లేదు, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారే తన నోటి నుండి చెప్తున్నాడు. ఆయన 3 రోజులు ఉంటాను, 3 రోజుల తర్వాత లేస్తాను అని. మళ్ళీ ఇంకో వచనం గమనిద్దాం, ఇందాక మనం చూసిందే. అయితే ఈ పాత నిబంధన కాలంలో కూడా చూద్దాం వాళ్ళ మాట తీరు ఎట్లా ఉంటుందో. 2వ దినవృత్తాంతముల గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనం. నీ తండ్రి నియమించిన కఠిన దాస్యమును అతడు మా మీద ఉంచిన బరువైన కాడిని నీవు ఇప్పుడు చులకన చేసిన ఎడల మేము నిన్ను సేవింతుమని రెహబాముతో మనవి చేయగా చాలు. ఇది ఏంటి సందర్భం అంటే, జ్ఞానైన సొలొమోను గారు చనిపోతారు. చనిపోయిన తర్వాత ఆయన కుమారుడు రెహబాము రాజుగా పట్టాభిషేకం పొందుతాడు. అప్పుడు జనాలందరూ వచ్చి, అయ్యా, జ్ఞాని అయిన సొలొమోను మా మీద చాలా బలమైన పనులు చేయించి మమ్మల్ని హింసించాడు, సో నువ్వు అలాగా చేయకుండా మమ్మల్ని మంచిగా పరిపాలించయ్యా అని చెప్పి మనవి చేసుకుంటున్నారు వచ్చి. అందుకు రెహబాము గారు ఏమంటున్నారు? తర్వాత వచనం, అతడు మీరు 3 దినములు తాళి మరలా నా ఎద్దుకు రండని చెప్పెను గనుక జనులు వెళ్ళిపోయారు. తాళి అనంటే ఆగి, 3 దినములు తాళి మరలా నా యొద్దకు తిరిగి రండి. 3 రోజులు ఆగి మరలా నా యొద్దకు రండి అంటే ఎన్నో రోజు రమ్మంటున్నాడు? 4వ రోజు రమ్మంటున్నాడు. అదే అధ్యాయంలో కిందకి రండి, 12వ వచనం చూడండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం. 3వ దినమందు నా యొద్దకు తిరిగి రండని రాజు చెప్పిన ప్రకారము యెరొబామును జనులందరూ 3వ దినమందు రెహబాము వద్దకు రాగా. ఇక్కడ ఏమనుంది? 3వ రోజే రావాలి. పైన ఏమనుంది? 3 దినములు అయిన తర్వాత అంటే 4వ రోజు రమ్మంది, కానీ ఇక్కడ ఉంది 3వ దినమునే రండి అని ఉంది. పైన ఎందుకు ఆ విధంగా ఉంది, కింద ఎందుకు ఈ విధంగా ఉంది? మళ్ళీ ఇంకో వచనం చూద్దాం. మళ్ళీ 1వ సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 11వ వచనం. 1 సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 11వ వచనం. పొలములో ఒక ఐగుప్తీయుడు కనబడెను, వారు దావీదునొద్దకు వాని తోడుకొని వచ్చి వాడు 3 రాత్రింబగళ్ళు అన్నపానములేమియు పుచ్చుకొనలేదని తెలుసుకొని వానికి భోజనము పెట్టి దాహమిచ్చి అంజూరపు అడలోని ముక్కను 2 ద్రాక్ష గెలలను వానికి ఇచ్చిరి. దావీదు గారు అట్లా వెళ్తూ ఉంటే పొలంలో ఒకళ్ళు కనిపిస్తారంట. ఎవరు? ఒక ఐగుప్తీయుడు. అతను ఎన్ని రోజులు ఏం తినలేదు, ఆహారం తినలేదు. 3 రాత్రులు 3 పగళ్ళు అంటే ఎన్ని రోజులు? 3 రోజులు. 3 రోజులు ఏమీ తినలేదు అంటే కంప్లీట్ గా 3 రోజులు ఏం తినలేదని ఉంది. కింద వచనంలో చూస్తే 13వ వచనం చూద్దాం. దావీదు, నీవు ఏ దేశపు వాడవు, ఎక్కడ నుండి వచ్చితివని వానిని అడిగాను. అందుకు వాడు, నేను ఐగుప్తీయుడనై పుట్టి అమాలేకీయుడైన ఒకనికి దాసుడనైతిని. 3 దినముల క్రిందట నేను కాయల పడగా నా యజమానుడు నన్ను విడిచిపెట్టెను. ఇక్కడ ఏమనుంది? 3 దినముల క్రిందట అంటే
3 దినముల లోపు అని అర్థం, అంటే కంప్లీట్ చేయాలి ఆయన. అంటే ఈ మాటలు పైన ఒకలాగుంది, దాని మళ్ళీ కింద వచనము చూస్తే ఇంకొకలాగుంది. మరి వీటి రెండిట్లో ఏది వాస్తవము అని మనం ఒకసారి గమనిస్తే, పాత నిబంధన కాలంలో ఈ విధంగా మాట్లాడేవాళ్ళు. ఏమని? 3 రోజుల తర్వాత రా అని అంటే అర్థం ఏంటి? మనం కూడా అట్లాగే మాట్లాడతాం సరిగ్గా గమనిస్తే. 3వ రోజు రమ్మని, లేదు 3వ రోజు రండి అని అంటే 3వ రోజు తెల్లవారుజామునే రమ్మని, లేదు 3 రోజుల తర్వాత రా అని అంటే 4వ రోజు కానీ, 3వ రోజు సాయంత్రం కానీ, 3వ రోజు మధ్యాహ్నం కానీ వస్తాయి లెక్కలు. ఈ విధంగా వస్తాయి మన మాట తీరు. అంటే అర్థం ఏంటి? 3 రోజుల తర్వాత అన్నా, 3వ రోజు అన్నా, 3 రోజుల లోపన్నా ఒకటే రోజు వచ్చింది, అదే 3వ రోజు. ఏంటి? 3వ రోజు తర్వాత అన్నా, 3వ రోజు అన్నా, 3వ రోజు లోపన్నా, ఇవన్నీ ఏ కేటగిరీలోకి వచ్చినాయి? 3వ రోజు కిందకే వచ్చినాయి. పైన ఏమో ఏమనుంది? 3 రోజుల తర్వాత రండి అని. మళ్ళీ కిందకు వస్తే ఏమనుంది? 3వ రోజు రమ్మనుంది. అంటే రెండు ఒకటే, కానీ మాట తీరు పదాలు వేరు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం మాటలు చెప్పుకుందాం. ఏమని? ఇప్పుడు మనం ఊరు నుండి వచ్చాం, ఎగ్జాంపుల్గా ఈ రోజు వచ్చాం ఊరు నుండి. మనము బయటికి వెళ్ళాం, 3వ రోజు వెళ్ళాం బయటికి. ఎన్నో రోజు? 3వ రోజు బయటికి వెళ్ళాం. మనం వచ్చి 3 రోజులైంది. ఏందమ్మా ఎప్పుడు వచ్చావు ఏంటి అంటే, వచ్చాను, ఎప్పుడో వచ్చాను, 4-5 రోజుల క్రితం వచ్చాను, మొన్న వచ్చాను, అప్పుడు వచ్చాను అంటే కరెక్ట్ డేట్ చెప్తామా మనం? కరెక్ట్ రోజు చెప్తామా? అప్పుడు వచ్చాం, చాలా రోజులు అయింది. 3 రోజులు అయిందనుకో మనం ఏం చెప్తాం? దాన్ని ఏమంటారంటే మాట తీరు అని అంటున్నారు. సో అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువారు కూడా చెప్పే మాట ఏంటి అని అంటే, నేను 3వ రోజే తిరిగి లేస్తాను అనేటువంటిది సత్యం అని మనం ఇక్కడ చూడొచ్చు. మరలా ఇంకో వచనంలో ఇది క్లారిటీగా ఉంటుంది. అపోస్తుల కార్యములు పౌలు గారు ఇంకా క్లారిటీగా చెప్తారు. అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 40వ వచనం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 40వ వచనం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 40వ వచనం. దేవుడు ఆయనను 3వ దినమున, ఎన్నో రోజు ఇప్పుడు? 3వ దినమున, అంటే 3వ రోజు అట్లా స్టార్ట్ అయిపోయింది, ఆయన లేవటం జరిగింది. ఇవన్నీ కన్ఫ్యూజన్ గురి చేసాయి. చివరికి తీసుకొచ్చేసి ఆన్సర్. బైబిల్లో క్వశ్చన్ ఉంటుంది, ఆన్సర్ ఉంటుంది, కానీ మనం చూడాలంతే. బైబిల్ కొంచెం తిక్కమక్కగా ఉంటుంది, కానీ మనం జాగ్రత్తగా బైబిల్ చదువుతా ఉంటే బైబిల్లోనే ఒక అధ్యాయంలో ఆన్సర్ దొరుకుతుంది. మరలా ఇంకొకటి చూద్దాం. లూకా సువార్త 24వ అధ్యాయము 21వ వచనం కూడా చూద్దాం. లూకా సువార్త 24వ అధ్యాయము 21వ వచనం. ఇజ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములు ఈ రోజుకి 3 రోజులైంది ఆయన చనిపోయి అని అంటున్నారు. ఎన్నో రోజు అప్పుడు వాళ్ళు ఉన్నది ఎన్నో రోజులు అప్పుడు? ఈ రోజుకి 3 రోజులు అంటే వాళ్ళంతా 3వ రోజులో రన్నింగ్లో ఉన్నారు అప్పుడు. సో యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి లేవటము 3 రోజుల్లో జరిగింది. ఇక్కడ ఇంకో క్వశ్చన్, ఎందుకు 3 రోజుల్లోనే లేచాడు? 2 రోజుల్లో లేవచ్చుగా, 4 రోజుల్లో లేవచ్చుగా, చనిపోయిన వెంటనే లేవచ్చుగా. ఓకే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ప్రకారం 3 రోజులు లేచాడు అనుకుందాం. ఇంకా ఎందుకు ఆయన 3 రోజుల్లోనే లేచాడు? చూద్దాం ఆ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 27వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 27వ వచనం. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టావు,
విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. నీ పరిశుద్ధుని కుళ్ళు పడ్డనీయవు. ఇప్పుడు చెప్పండి ఏమర్థమైంది? తర్వాత కుళ్ళు పట్టిద్ది కాబట్టి కుళ్ళు పట్టిద్దా 3 రోజుల తర్వాత? కానీ మనకేం చేస్తారు? చనిపోగానే అట్లా చనిపోవటం ఆలోచన తీసుకెళ్ళి ఐస్ బాక్స్లో పడేస్తారు. ఎందుకు? చనిపోయిన 2-3 గంటలకే స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడు బాడీ కొల్లటం. 3 రోజుల దాకా కొల్లకుండా నీళ్ళు ఏం చేస్తున్నారు చూద్దాం. అది కూడా యోహాను సువార్త 1 లూకా సువార్తలో చూద్దాం. లూకా సువార్త చివరి అధ్యాయానికి వద్దాం. యోహాను సువార్త లాస్ట్లో ఆయన చనిపోయినప్పుడు కొంతమంది స్త్రీలు సుగంధ ద్రవ్యాలు తీసుకొని వస్తారు. ఆ వచనం చూడండి. లూకా సువార్తలో లాస్ట్లో యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి లేచేటప్పుడు, చనిపోయిన తర్వాత దేహాన్ని తీసుకొని వెళ్ళినప్పుడు ఇరవై 23వ అధ్యాయము, లూకా సువార్త 23వ అధ్యాయము 55వ వచనం, 55, 56. అప్పుడు గలిలయ నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి ఆ సమాధిని, ఆయన దేహమును ఎలా ఉంచబడినో చూచి తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను, పరిమళ తైలములను సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండిరి. ఇక్కడ ఒక చోట ఇట్లా ఉంటది, ఇంకొక అధ్యాయంలో ఉంటది. బోళమును ఎంత ఎత్తు తీసుకొని వస్తారో చూద్దాం. మార్కు సువార్త 15వ అధ్యాయము 16వ అధ్యాయము 1వ వచనం నుండి చూద్దాం. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేని మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమేయు వచ్చి ఆయనకు పూయవలెనని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారమున పెందల కాడ లేచి బయలుదేరి. చాలు, ఇక్కడ ఏం కొన్నారు? ఎవరెవరు కొన్నారు? మగ్దలేని మరియా, యాకోబు తల్లి అయిన మరియా, సొలోమే అనేవారు ఏం చేసుకున్నారు? సుగంధ ద్రవ్యములను కొన్నారు. దేనికి? ఆయన దేహమునకు పూయటానికి. మళ్ళీ ఇంకొక మత్తయి సువార్తలో చూద్దాం. 4 సువార్తలో 4 రకాలుగా ఉంటుంది, గమనించండి. మళ్ళీ మత్తయి సువార్త చివరి వచనం 20 వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. చాలు, అక్కడ సుగంధ ద్రవ్యములు పూయటం అవేది ఉండదు స్టార్టింగ్ లో. ఇక్కడ చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 39వ వచనం, 39-40. మొదట రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చి నికోదేము కూడా బోళముతో కలిపిన అగరు, రమారమి
150 సేర్ల ఎత్తు తెచ్చెను. అంతటి అంతట వారు వారు యేసు దేహముని ఎత్తుకొని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యము ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి దానికి పూసి నారబట్టలు నారబట్టలు చుట్టిరి. పైన ఏమనుంది? ఎంత తీసుకొచ్చారు బోళం. మొదటి రాత్రి వేళ ఆయన ఎద్దుకు వచ్చి నికోదేము కూడా బోళముతో కలిపిన అగరు రమారమి 150 సెవర్ల ఎత్తు అంత బోళమును తీసుకొచ్చి దేనికి పూశారు? యేసుక్రీస్తు ప్రభువారి దేహానికి పూశారు. పూసి 3 రోజులు అలా ఉంచి తర్వాత కొన్ని రోజులకి తీసుకువెళ్ళి పాతి పెట్టేస్తారు. అంతే ఉంచేసి ఆ యొక్క గుహలో ఉంచరు. అందుకే ప్రవచనం ఏమనుంది? పరిశుద్ధుని శరీరము కుళ్ళు పట్టదు. ఇంత బోళములు రాసాక శరీరం ఎక్కడైనా కుళ్ళు పట్టిద్దా? ఎక్కడైనా వాసన వచ్చిద్దా? ఏ జీవమైనా, ఏ చర్మమైనా, ఏ అవయవమైనా పాడైపోతుందా? బోళం ఎందుకు రాస్తారు? ప్రిజర్వ్ చేయడానికి, అంటే కాపాడటానికి. ఏదైనా వస్తువు, ఏదైనా ప్రాణి చనిపోతే బోళం రాస్తారు చుట్టూరు. ఐగుప్తీలు అదే చేశారు. చక్కగా సుగంధ ద్రవ్యాలు బోళం అంతా రాసి చక్కగా పై నుండి కింద దాకా చుట్టేస్తారు. గట్టిగా చుట్టేసి బాక్స్లో పెట్టేస్తారు. ఎందుకు? అదొక ఆచారం అన్నమాట. వాళ్ళని రాజులు, పెద్ద పెద్ద రాణుల్ని అట్లాగే చేసేవాళ్ళు, ప్రిజర్వ్ చేసేవాళ్ళు. వాళ్ళ దేహాలు ఇప్పటికీ అలాగే చెక్కు చెదరకుండా ఉంటాయి. వాళ్ళు ఎప్పుడు ఎట్లా ఉన్నారో ఇప్పటికీ అట్లాగే ఉంటారు. కొన్ని మ్యూజియంలు అలాగే ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారికి కూడా సేమ్ అలాగే బోళమును తీసుకొచ్చి మొత్తం రాశారు. 3 రోజుల్లో కానీ ఆయన లేవకపోతే ఏం జరుగుతుంది? 4వ రోజు నుండి శరీరం కొల్లటం మొదలైద్ది. అంతేనా? శరీరం కొల్లిపోతుంది అన్న టయానికి వీళ్ళు ఏం చేస్తారు? తీసుకెళ్ళిపోయి పాతి పెట్టేస్తారు. అప్పుడు మనుషునికి దేవునికి తేడా ఉందా? అప్పుడు మరణాన్ని ఈయన జయించాడా? అప్పుడు ఈయన మరణాన్ని జయించకపోతే ఈయన దేవుడు అవుతాడా? మనిషి అవుతాడుగా. భూలోకానికి వచ్చినా, శ్రమలు అనుభవించినా, కష్టాలు అనుభవించినా దేవుడు మాత్రం కానేరు. ఆయన గనక మరణాన్ని జయించకపోతే నువ్వు జయించలేవు మరణాన్ని, నేను జయించలేను. ఆయన కార్చిన రక్తానికి విలువ ఉండదు. ఆయన కార్చిన రక్తానికి ఉపయోగం లేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు 3వ రోజేనే లేవటం జరిగింది. ఎందుకు? ప్రవచనం ఏంటి? నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. ఆ ప్రవచనాన్ని నెరవేర్చుకుంటూ వచ్చారు ఆయన. ఆయన జీవితం మొత్తం అంతే. నేను ధర్మశాస్త్రమును నెరవేర్చుటకు వచ్చింది కానీ కొట్టివేయుటకు రాలేదు అని అంటారు. సో యేసుక్రీస్తు ప్రభువారు 3 రోజులను లేవటానికి కారణము నీ పరిశుద్ధిని నువ్వు కుళ్ళు పట్టనీయవు అని చెప్పి యెహోవా దేవుడు ప్రవక్తల ద్వారా ప్రవచించిన ప్రవచనం నెరవేరులాగున యేసుక్రీస్తు ప్రభువారు చనిపోగానే 3 రోజులు ప్రిజర్వ్గా ఉండటానికి బోళమును రాశారు, సుగంధ ద్రవ్యాలను రాశారు. అలా భద్రంగా ఆయన దేహాన్ని అలబెట్టారు. 3 రోజుల్లో ఏం చేశాడు ఆయన? ప్రవక్తల దగ్గరికి వెళ్ళాడు ఆయన కనపరుచుకోవడానికి. తర్వాత ఆయన పేరు చెప్పి హతసాక్షులుగా మారిన వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. అంటే పాత నిబంధన కాలంలో రక్షకుడు వస్తున్నాడు, మెస్సయ్య రాబోతున్నాడు అని ప్రవచించిన వారి దగ్గరికి, నమ్మి ప్రార్థించిన వారి దగ్గరికి వెళ్ళి ఇదిగో నేను వచ్చాను, రక్తాన్ని ప్రోక్షించాను, మరలా తిరిగి లేచాను అని చెప్పి కనపరుచుకోవటానికి ఆ 3 రోజులు ఆయన వారి దగ్గరికి, పితరుల దగ్గరికి వెళ్ళటం జరిగింది. మరి పితరులు ఎక్కడ ఉన్నాడు? అప్పుడు ఆయన చనిపోయిన వెంటనే ఏం జరిగింది? చీకటి కమ్మింది, భూమి వణికింది, సూర్యుడు దాక్కున్నాడంట. సూర్యుడు భయం వేసి సూర్యుడు దాక్కున్నాడంట. సూర్యుడు దాక్కున్న వెంటనే చీకటి కమ్మింది. ఆ చీకటిలో ఇంతకు ముందు ప్రవక్తలు చనిపోయిన వాళ్ళందరూ సమాధులు బ్రద్దలయ్యి వాళ్ళందరూ లేచారు. పరిశుద్ధ శరీరం ధరించుకొని వారందరూ లేచారు. వాళ్ళందరినీ తీసుకువెళ్ళి పరదైసులో ఉంచటం జరిగింది. ఆ పరదైసుకు వెళ్ళి ఈయన తనని తాను కనపరుచుకోవటం జరిగింది. ఇంకా వచనం చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 31వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయము 31వ వచనం. ఆ దినము సిద్ధపరచు దినము, మరుసటి విశ్రాంతి దినము, మహాదినము గనుక ఆ దేహములు
విశ్రాంతి దినమున శిలువ మీద ఉండకుండానట్లు సిలువ మీద ఉండకుండానట్లు వారి కాళ్ళు వారి కాళ్ళు విరగగొట్టించి విరగగొట్టించి వారిని తీసివేయించుమని యూదులు పిలాతును అడిగిరి. తర్వాత కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడిన మొదటి వాని కాళ్ళను రెండవ వాని కాళ్ళను విరుగగొట్టిరి. అంతకు ముందే ఆయన మృతి పొంది చూచి ఆయన కాళ్ళు విరుగగొట్టలేదు గాని సైనికులలో ఒకడు మనం నిన్న చెప్పుకున్నాం ఏమని యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయాక ఆయన కాళ్ళలో ఒక ఎముకయు ఆయన దేహంలో ఒక్క ఎముకయు విరుగగొట్టబడలేదు అని చెప్పి చూసాం మనం. ఇక్కడ ఇది ఎందుకు చదువుకున్నాము అని అంటే, ఇక్కడ ఏమంటున్నారు, యూదులు పిలాతు గారి దగ్గరికి వెళ్ళి తర్వాత రోజు మహావిశ్రాంతి దినం వస్తుంది, ఆ రోజు సిలువ మీద ఏ శరీరము ఉండకూడదు, కాబట్టి మీరేం చేయాలి, వెంటనే ఆ శరీరాలు దింపేయమని చెప్పండి, త్వరగా చనిపోయేలాగా వాళ్ళ కాళ్ళు విరగొట్టేసేయండి అని చెప్పి యూదులు వెళ్ళి పిలాతు గారు చెప్తున్నారు. పిలాతు గారు సరే చెయ్యండి అన్నారు. వెంటనే వాళ్ళ కాళ్ళు విరగొట్టేశారు, ఇద్దరు చచ్చిపోయారు. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి రాగానే ఆయన అప్పటికే చనిపోయి ఉన్నాడు. సో ఇక్కడ మనం గమనిస్తే ఆ తర్వాత రోజు మహావిశ్రాంతి దినము వాళ్ళకి. అంటే ఏ రోజు ఇది ఎప్పుడు మాట్లాడుకుంటున్నారు, యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన రోజు. చనిపోయిన రోజు ఏ రోజు, శుక్రవారం రోజు మాట్లాడుకుంటున్నారు. తర్వాత రోజు విశ్రాంతి దినం రాబోతుంది. తర్వాత ఏం రోజు వచ్చింది, శుక్రవారం తర్వాత శనివారం. అంటే శనివారం విశ్రాంతి దినం అంట. మనకెప్పుడు, మరి వాళ్ళకేంది శనివారం వచ్చింది, చూద్దాం అది కూడా. ఆదివారం పునరుద్ధానం మాట. లేవీకాండము 23వ అధ్యాయము 32వ వచనం. లేవీకాండము 23వ అధ్యాయము 32వ వచనం. అది మీకు మహావిశ్రాంతి దినము, మిమ్మును మీరు దుఃఖపరుచుకొనవలెను. ఆ నెల 9వ నాటి సాయంకాలము నుండి మరుసటి సాయంకాలం వరకు మొదలుకొని మరుసటి సాయంకాలము వరకు మీకు విశ్రాంతి మీరు విశ్రాంతి దినముగా ఆచరింపవలెను. వీళ్ళకి విశ్రాంతి దినం అంటే దినం ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది, వీళ్ళకి సాయంత్రం. ఈ రోజు ఉంది ఎగ్జాంపుల్గా, ఇప్పుడు టైం ఎంత అయింది, 8 అయింది. ఈరోజు 6 నుండి సాయంత్రం 6 నుండి మరలా తర్వాత రోజు సాయంత్రం 6 దాకా ఒక రోజు. మనకెట్లా రోజు స్టార్ట్ అయింది, 12 అర్ధరాత్రి 12 నుండి మరలా అర్ధరాత్రి 12కి ఒక రోజు మనకి, అంతేనా? కానీ వీళ్ళకి దేవుడిచ్చిన నియమం ఏంటా నియమం, ఈరోజు రాత్రి సాయంత్రం అంటే సూర్యుడు అస్తమిస్తాడు ఈ టయానికి, అస్తమించేసరికి 6కి, మళ్ళీ తర్వాత రోజు సూర్యుడు అస్తమించే 6కి ఒక రోజు. అంటే ఇప్పుడు వాళ్ళకి ఎన్నో రోజు అది, గురువారము 6 నుండి శుక్రవారము 6 దాకా ఒక రోజు. శనివారం కదా వాళ్ళకి విశ్రాంతి దినము, అంటే శుక్రవారం 6 నుండి శనివారం 6 దాకా రెండో రోజు. అంటే వాళ్ళకి ఏం స్టార్ట్ అయిపోయింది, రెండో రోజే విశ్రాంతి దినం స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ ఇంకొకసారి చెప్తా, గురువారం సాయంత్రం 6కి, మరలా శుక్రవారం సాయంత్రం 6కి ఒక రోజు. ఆ శుక్రవారం తర్వాత రోజు ఏం రోజు, విశ్రాంతి దినం. సో శుక్రవారం రాత్రి అంటే సాయంత్రం 6కి ఏం స్టార్ట్ అయిపోయింది వాళ్ళకి, తర్వాత రోజు ఏంటి, విశ్రాంతి దినం. అదే రోజు సాయంత్రం స్టార్ట్ అయిపోయింది. కానీ మనకి అర్ధరాత్రి 12కి స్టార్ట్ అయింది, కానీ వాళ్ళకు ముందు స్టార్ట్ అయింది 6కి.
సో 6ంటికి విశ్రాంతి దినం స్టార్ట్ అవబోతుంది కనుక ఎవరిని మనము సిలువలో ఉంచకూడదు అని చెప్పి తొందరగా చంపేయడం జరిగింది. ఆయన కాళ్ళు విరగొట్టే ముందే ఆయన అప్పటికే 3 గంటలకే చనిపోయారు. ఈ సంఘటన అంతా ఎప్పుడు జరిగింది? 4-5ంటికి అలా జరిగింది. సో యేసుక్రీస్తు ప్రభువారు 3వ దినమున లెగవటమే జరిగింది. మరి ఈ టైం క్యాలిక్యులేషన్ ఎట్లా అంటే, యెహోవా దేవుడు ఇజ్రాయేలీలకు నియమించిన దినములే వారు ఇప్పటికీ పాటిస్తూ ఉన్నారు. మనం ఇప్పుడు గుడ్ ఫ్రైడే రోజు మార్నింగ్ జరుపుకుంటాం. కొన్ని ప్రాంతాల్లో అయితే ఈవినింగ్ నుంచి చేసుకుంటూ ఉంటారు వాళ్ళు గుడ్ ఫ్రైడే. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు 3వ రోజే తిరిగి లేవటం జరిగింది. మన క్యాలెండర్ వేరు, ఇజ్రాయేలీల క్యాలెండర్ వేరు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చెప్పిన ప్రకారముగా మనిషి కుమారుడు 3వ రోజున లెగవటము ఖచ్చితము, అగత్యము అని చెప్పిన విధంగానే యేసుక్రీస్తు ప్రభువారు లేవటం జరిగింది. ఇంకొక ఆఖరి వచనం చూద్దాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. 1 కొరింథీ 15:3. నాకు ఇయ్యబడిన ఉపదేశము ప్రకారము మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. చాలు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి జీవితం ఏ విధంగా ఉంది? ఆయన చనిపోవటం లేఖన ప్రకారంగా, ఆయన జన్మించటం లేఖన ప్రకారంగానే జన్మించాడు. ఆయన జీవించటము లేఖన ప్రకారంగానే జీవిస్తూ వచ్చాడు. ఆయన చనిపోవటము లేఖన ప్రకారంగానే చనిపోయాడు. తిరిగి లేవటం కూడా లేఖన ప్రకారంగానే అంటే ఆయన బ్రతికి ఉన్న 33.5 సంవత్సరాలు ప్రవచనాలు నెరవేర్చుకుంటూ వచ్చాడంతే ఆయన. అందుకే ఆయన సంపూర్ణుడు అని పేరు ఆయనకి. ఆయన ఏమి ఇంకా మధ్యలో ఏ పని వదలకుండా మొత్తం పూర్తి చేసి యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళిపోయారు. ఈ లేఖనాలన్నీ నెరవేర్చాడు యేసుక్రీస్తు ప్రభువారు. సో ఆయన మన కొరకు చేసిన గొప్ప త్యాగము కంటే మనం ఏమి బాగా పూజించాలి, గణపరచాలి అని అంటే మరణాన్ని జయించటానికి మనం బాగా పూజించాలి. ఈ ప్రపంచంలో, ఈ లోకంలో మరణాన్ని జయించిన మానవుడు ఎవ్వరూ లేరు. అందుకే యోనాని తీసుకుంటారు ఎగ్జాంపుల్గా. యోనా 3 రోజులు చేప కడుపులో ఉంటాడు, ఆయన మరలా తిరిగి వచ్చాడు. అందుకే దేవుడు అన్నాడు, యోనా కంటే గొప్ప, యోనా కంటే శ్రేష్ఠుడు ప్రాణదానముగా తానర్పించే, యోనా కంటే శ్రేష్ఠుడు ప్రాణదానముగా తానర్పించే. సో యోనా గారు కడుపులో ఉండి చనిపోయి మరలా 3వ రోజు బ్రతికి బయటకు వచ్చారు. తర్వాత ఆయన మరలా ఇప్పటికి బ్రతుకున్నాడా? లేడు, మరలా చనిపోయాడు ఆయన. ఇంకా జ్ఞాని అయిన సొలొమోన్ గారు చూద్దాం. ఆయన జ్ఞానము అమితమైనది. ఆయనకు భార్యలు ఎక్కువ మంది, ఆయనకి ఫ్యాన్స్ ఎక్కువ మంది, అంటే అభిమానులు ఎక్కువ మంది. ఆయన జ్ఞానమును కళ్ళారా చూడడానికి ఎంతో దేశపు రాజులు, రాణులు ఆయన కోసం వచ్చి ఆయన జ్ఞానాన్ని చూస్తూ ఆయనకు కొన్ని క్వశ్చన్స్ వేస్తూ ఆనందిస్తూ ఉండేవాళ్ళు. అటువంటి జ్ఞానుడి కంటే కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఏంటంట? గొప్పవాడు. జ్ఞాని అయిన సొలొమోన్ గారి కంటే గొప్పవాడు. ఏదో పాట తీయండి, 2-3 వచనాలు పాడదాం. సొలొమోను కన్నా శ్రేష్ఠుడు, సర్వజ్ఞానమునకు ఆధారుండు, 10,000లో అతి ప్రియుండు, పదిలముగా మ్రోకెదము, సాగిల పాడి మ్రోకెదము, సత్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రోకెదము. యోనా కంటే శ్రేష్ఠుడు ప్రాణదానముగా తానర్పించే, యోనా కంటే శ్రేష్ఠుడు ప్రాణదానముగా తానర్పించే.
రక్షించేన్ మానవులను విమోచించెన్ గణపరచి మ్రోకెదము సాగిల పాడి మ్రోకెదము సత్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రోకెదము రాజుల కంటే శ్రేష్ఠుడు యాజకులనుగా మనలను చేసిన్ రాజుల కంటే శ్రేష్ఠుడు యాజకులనుగా మనలను చేసిన్ రారాజుగా త్వరలో వచ్చున్ లయముగను మ్రోకెదము సాగిల పాడి మ్రోకెదము సత్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రోకెదము. సో యేసుక్రీస్తు ప్రభువారు మన ప్రవక్తల కంటే గొప్పవారు అని చెప్పి మన బైబిల్ చెప్తా ఉంది. అంతటి గొప్పవాడిని పూజించే గొప్ప అధికారము, అంతటి గొప్ప నామమును మనము ఉచ్చరించే అధికారము, అంతటి గొప్ప నామమును ప్రచారం చేసే అధికారము, అంతటి గొప్ప నామం కలిగిన ఆయన ప్రక్కన కూర్చున్న అధికారము దేవుడు మనకి ఉచితముగా ఇచ్చి ఉన్నాడు. ఉచితంగానే దేవుడి మనకి భూలోకాన్ని ఇచ్చాడు, ఉచితంగానే మనకు ఆరోగ్యం ఇచ్చాడు, ఉచితంగానే మనకు బంధువులను, బంధుమిత్రులను, బిడ్డలను, కుటుంబీకులను ఇచ్చి ఉన్నాడు. ఉచితముగానే రక్షణను కూడా ఇచ్చాడు, ఉచితముగానే మరణాన్ని జయించగల శక్తిని కూడా ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు కానీ మరణపు ముళ్ళను విరవకుండకపోతే మనము కూడా మరణంలో పాతాళంలో కొట్టుమిట్టాడుతూ ఉండేవాళ్ళం. యేసుక్రీస్తు ప్రభువారు మనలను రక్షించడానికి ఫస్ట్ ఆయన మరణము అనే తలుపు ఆయన తెరిచి బయటికి వెళ్ళాడు. ఇక మనం వరుసగా ఆయన వెంట నడుచుకుంటా వెళ్ళిపోవటమే. ఇంకా మరణం నుండి మనల్ని రక్షించుకోవటానికి డైరెక్ట్గా పరలోక రాజ్యానికి వెళ్ళిపోవటానికి ఆయన ఏం చేశాడు? మార్గాన్ని క్రియేట్ చేసి వెళ్ళిపోయాడు. సో యేసుక్రీస్తు ప్రభువారు చేసిన గొప్ప త్యాగమును మనం ప్రతిరోజు ధ్యానించుకుంటూనే ఉంటాం, ప్రతిరోజు గుర్తు చేసుకుంటూనే ఉంటాం. మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటి అని అంటే ఆయన మార్గమును సరళం చేశాడు. ఆయన పుట్టక ముందు మార్గం ఎట్లా ఉండేదో తెలుసా? మనం పరలోకానికి వెళ్ళాలంటే మధ్యలో అడ్డంకులు ఉండేవి, మార్గం సరిగ్గా కనపడకుండా ఉండేది. మనం పరలోక రాజ్యానికి దేవుని యొద్దకు వెళ్ళాలి అని అంటే అంత సులువు కాదు. యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి వచ్చి ఆ మార్గాన్ని ఏం చేశాడు? ఆయన సరళం చేసి నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని చెప్పాడు. సో నేనే మార్గమును కాబట్టి నేను నడిచే మార్గంలోనే నా వెంట వచ్చేసాడు. నేను నా సిలువను మోసుకొని ఈ భూలోకంలో 33 సంవత్సరాలు నడుచుకుంటూ వెళ్ళాను. మీరు కూడా మీ సిలువలు, మీ కాడి మోసుకొని యేసుక్రీస్తు ప్రభువారి వెంటనే నడుచుకుంటూ రావాలి అని చెప్పి ఈరోజు వాక్యమును మనం గమనిస్తూ ఉన్నాం. అందరు తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే వాక్యం కొరకు ప్రార్థన చేద్దాం. అందరం తలలోంచి ప్రార్థన చేద్దాం. రేపటి దినమున మనము విశ్రాంతి దినమున దేవుని యొక్క పునరుద్ధాన దినమును జ్ఞాపకం చేసుకోబోతున్నాం. సో అందరూ తలలోంచి కళ్ళు మూసుకొని ఆ యొక్క దినమును గురించి సిద్ధపడదాం. దేవుడు మన కొరకు మన జీవితాలుగా ప్రేమించడం మా ప్రియపలకు తండ్రి నిలిచేటట్టు గొప్ప దేవుని బట్టి సమయం బట్టి వందన స్థుతులు స్తోత్రం తండ్రి ప్రభా. ఎంతోమంది నటులలో చేసిపోతుంది చేయకుండా ఒప్పికి సజీవులకు లోంచిన విధానం బట్టి మీకు స్థుతులు స్తోత్రం నా తండ్రి ప్రభా. ఈ రోజున ప్రభా మేమందరం ఏకంగా కూడి సమకూడి నా తండ్రి శనివారపు ఉపవాస కూడికన నా తండ్రి ప్రభా నీ యొక్క నామమును ఘనపరిచి నా తండ్రి నీ యొక్క అమూల్యమైన మాటలు వినే కృపను అందరికీ అనుగ్రహించడానికి కృతజ్ఞత నా తండ్రి ప్రభు. మేము విన్నటువంటి వాక్య భాగంలో నా తండ్రి ప్రభా మీరు మా కొరకు చేసిన త్యాగంను ధ్యానించాను. ఆయన తండ్రి కొన్ని నిజములను సత్యములను మేము తెలుసుకుని ఉన్నాం ఆయన. ఆయన ప్రభు ఇటువంటి నిజ సత్యములను నా తండ్రి ఆయన ప్రభు ప్రతి ఒక్కరికి తెలియజేసే కృపను అనుగ్రహించి నా తండ్రి ప్రభా నీవు 3 దినములు లేస్తామని చెప్పి తండ్రి ప్రభా చెప్పినటువంటి మాట నెరవేర్చిన విధానం బట్టి కృతజ్ఞతలు. నీ జీవితం తండ్రి ప్రభా నెరవేర్చుటకై వచ్చితవి అని చెప్పి నువ్వు తెలియజేసి ఉన్నావు నాయన. నీ చేసిన గొప్ప కార్యములు తండ్రి ప్రభు గొప్ప త్యాగమును బట్టి కృతజ్ఞతలు నా తండ్రి. నీవు మా కొరకు తండ్రి ప్రభా
దారిని సరళం చేసి ఉన్నాం. నీకు మార్గము సరళంగా తేటగా చూపిస్తూ ఉన్నాం నా తండ్రి. అయ్యా ప్రభు, ఒక మెట్టు ఎక్కిన తండ్రి ప్రభు నీ ఎద్దుకు రావాలని ఆశపడతా ఉన్న తండ్రి చాలా జనులను మీరు జ్ఞాపకం చేస్తాం. నీ యొక్క కృప వారి మీద వర్ధిల్ల చేయి నా తండ్రి. యొక్క ప్రతి ఒక్కరు నా తండ్రి నీ సంఘంలో ప్రవేశించే కృపను అనుగ్రహించండి. ప్రతి ఒక్కరు మారు మనసు పొంది నీ యొక్క నామంలో నా తండ్రి ప్రభు, నీ యొక్క పరిశుద్ధమైన నామంలో వారి జీవితంలో నా తండ్రి వారు మార్చుకొని రక్షణ పొంది నా తండ్రి నీ సన్నిధిలో నా తండ్రి ప్రభు త్వరలో నా తండ్రి ప్రభు నీతో వచ్చి విందులో పాల్గొనే తండ్రి ప్రభు గొప్ప ధన్యతను భాగ్యమును అనుగ్రహించండి. నా తండ్రి నీకే స్తోత్రం ప్రభు. రేపటి దినమున మేమందరము నా తండ్రి ప్రభు ఈస్టర్ ఆరాధనలో కూర్చోబోతా ఉన్నాం ఆయన. నా తండ్రి మీరు నా తండ్రి మరణపు ముళ్ళను విరిచి నా తండ్రి జయించినటువంటి విధానమును మేము ఘనముగాను నా తండ్రి గొప్పగాను నా తండ్రి ప్రభు ప్రతి ఒక్కరికి తెలియజేయబోతా ఉన్నాం. నీకే స్తుతులు స్తోత్రాలు. నా తండ్రి జరగబోయేటువంటి సండే స్కూల్ కార్యక్రమం తోడుగా ఉండి ఆదరణని అంతవరకు అదృష్టవించండి. రాకపోకలు తోడుగా ఉండి సహాయం చేయండి. ఆయా సంఘస్థులను జ్ఞాపకం చేసుకోండి. వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి కావాల్సిన ప్రతి అవసరత అనుగ్రహించండి. వారు ఏ పరిస్థితులను, ఏ అనారోగ్య పరిస్థితులను, ఏ బాధల్లో కష్టాలు నీ సన్నిధికి వచ్చినారో నీవే ఎరిగి ఉన్నావు ఆయన. అటువంటి సమస్యలను తీర్చి ముట్టండి, స్వస్థపరచు. నా తండ్రి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇక కూడి ముగించుకొని తండ్రి స్వగృహాలకు వెళ్ళి తండ్రి ప్రభు పడకల మీద నిద్రించిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయా పడకల చుట్టూ నీ యొక్క సన్నిధి, నీ యొక్క కాపుదల నుంచి నా తండ్రి మరలా రేపటి దినాన్ని లేసిన తండ్రి నీ యొక్క సన్నిధిలో మేమందరం కూడి స్తుతించే భాగ్యమును అనుగ్రహించమని యేసుని బట్టి అడిగి మీరు కొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు కృపయు పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ ఎల్లప్పుడూ తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.